नमस्ते भाई लोग। हमारा कंपनी है मैगजीन एग्रीटेक, गुजरात का कंपनी है। हम लोग आया है गुजरात से। मैं तो रहेगा हैदराबाद में, गोविंद रहेगा कर्नूल डिस्ट्रिक्ट में, और आपको तो मालूम है सुरेश जी, उसके तरफ से ये बीज आपको मिल गया है। हमारा ये BG2 का वेराइटी है। इसमें क्या रहता తెలుగులో చెప్తున్నా, తెల్లదోమ పచ్చదోమ మీరు చూడవచ్చు. ఇక్కడ తక్కువ ఉంటుంది తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక తక్కువగా ఉంటుంది. మాకు తెలిసిన వరకు ఈ రకము ఫ్రాంటియర్ మ్యాగ్జిన్ కంపెనీ ఫ్రాంటియర్ రకం ఇది. దీంట్లో ఏముంటుందంటే కాపు దగ్గరగా ఉంటుంది. కాయ సైజు మధ్యస్థ లావు రకం, మరి చిన్నది కాదు, మధ్యస్థ లావు రకం ఇది. మీకు చూడొచ్చు, మీరు కింది నుంచి కూడా ఇక్కడ చూడొచ్చు. మీరు కింది నుంచి కూడా పెయి దాకా వరకు కూడా ఒకటే సైజు వస్తుంది. కొన్ని రకాల్లో ఏముంటుందంటే పైకి వచ్చే కొద్ది సన్నగా అయిపోతుంది. మన దాంట్లో కింది నుంచి పైకి వచ్చినా కూడా లాస్ట్ కాయ కూడా సేమ్ సైజు వస్తుంది. తర్వాత ప్రతి దాంట్లో 5 పచ్చలు వస్తాయి. ఇట్లా కాయ ఉంది కదా, 1 2 3 4 5 పచ్చలు వస్తుంది. ప్రతి పచ్చలో కూడా మీకు మామూలుగా కాయలు గింజలు ఉంటాయి. దీంట్లో ప్రతి 7 నుంచి 9 గింజల దాకా వస్తాయి. 5 6 7 8 9. తర్వాత దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే, మీకు తెలిసిన విషయమే, మేము ఆదిలాబాదు, ఈ ఆసిఫాబాదు, ఈ జిల్లాల్లో ఎర్ర పురుగు అంటే గులాబీ రంగు పురుగు. మా దాంట్లో ఈ గులాబీ రంగు పురుగు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఏ కాయ చేసినా కూడా గులాబీ పురుగు ఉండదు. ఇది దాదాపు అక్టోబర్ నెల అంటే మిగతా వాటిల్లో దాదాపు గులాబీ రంగు పురుగు అటాక్ అయింటుంది. మీరు ఏ కాయను తీసి చూసుకోవచ్చు, ఎక్కడనే కానీ గులాబీ రంగు పురుగు ఉండదు. అలాగే కాయలు దగ్గర వస్తాయి, కొమ్మల కాయలు దగ్గర వస్తాయి, లైన్గా ఉంటాయి. ఇట్లా మీరు చూడట్లేదు, ఇట్లా కొమ్మ తీసుకుంటే ఇట్లా లైన్గా ఉంటాయి. ఇట్లా 1 2 3 4 5 6 ఉంటాయి అన్నమాట. 8 9 కాయలు కూడా వస్తుంది అన్నమాట ఒక కొమ్మకు. డిస్టెన్స్ ఎక్కువ పెడితే ఇంకా మీరు కొద్దిగా ఇది దగ్గరికే అయింది చేను, కొద్దిగా 1 ఫీట్ వెడల్పు ఉంటే మీకు ఇంకా కాయలు ఎక్కువ వస్తుంది, అంటే పంట దిగుబడి ఎక్కువ వస్తుంది మీకు. అలాగే మీరు ఎట్లా అనుకుంటున్నారు మా రకాన్ని గురించి? మ్యాగ్జిన్ అగ్రిటెక్ కంపెనీ మ్యాక్స్ ఫ్రాంటియర్ ఈ రకం ఇది. మా దగ్గర 3 రకాలు ఉన్నాయి: మ్యాక్స్ ఫ్రీడమ్, మ్యాక్స్ ఫ్రాంటియర్, మ్యాక్స్ ఫైటర్. ఈ 3 రకాలు కూడా అన్నీ పెద్ద సైజు కాయలే, అన్నీ బాగానే ఉంటాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ పేరన్నా? సాయినాథ్ గారు. ఎట్లా ఉంది మీకు చూడడానికి? మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే వెడల్పులో కొంచెం సైజు పెంచుకునేది. మీరు సాలుకు మధ్యలో దూరం పెంచుకోవాలా, అలాగే చెట్టుకు మధ్యలో దూరం పెంచుకోవాలా. డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుంటే ఇది కొద్దిగా వెడల్పు ఉండాలా. సాలుకు మధ్యన కొద్దిగా వెడల్పు పెంచుకోవాలా. కొద్దిగా దగ్గర చెట్టుకు మధ్యలో కూడా దగ్గర పెట్టారు మీరు. పెద్ద ఆయనకి రా, నీ పేరేం పేరు? लक्ष्मण जी, ये कैसा लग रहा है आपको? अच्छा है. చాలా మంచిగా ఉందా? మీ పేరు పెద్ద నారాయణ जी, कैसा दिख रहा है? ठीक है అన్న. మీ పేరు? శంకర్. ఎలా అనిపిస్తుంది? మీ పేరు బాబు? నా పేరు బాలాజీ. మీకు ఎలా అనిపిస్తుంది మా పత్తి రకం? బాగానే ఉంది, ఎక్సలెంట్ ఉంది. మిగతా వాటితో పోల్చుకునేప్పుడు మా దాంట్లో ఏం స్పెషల్ కనిపిస్తుంది? దీంట్లో చాలా తక్కువ ఖర్చు ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది, కూలీ తక్కువ. అంటే ముఖ్యంగా ఏంటంటే రసం పీల్చు పురుగు తక్కువ. తర్వాత గులాబీ రంగు పురుగు కూడా మన దాంట్లో రాదు. తర్వాత పత్తి తీయడం, దీంట్లో ఇంకా పత్తి స్టార్ట్ కాలేదు, పత్తి తీయడం కూడా తేలికగా వస్తుంది. పత్తి కూడా చాలా తేజుగా ఉంటుంది, అంటే తెల్లదనం ఎక్కువ ఉంటుంది మీకు. అంటే మార్కెట్లో పోయినప్పుడు కూడా నంబర్ 1 దీంట్లో ఏముంటాయి, గింజలు ఎక్కువ ఉంటాయి, అందువల్ల తూకం ఎక్కువ వస్తుంది, ఆ దిగుబడి అనేది ఎక్కువ మనకు కనపడుతుంది. రెండోది పత్తి బాగా తేజగా ఉండడం వల్ల మార్కెట్లో మీకు ధర కూడా ఎక్కువ వస్తుంది మీకు. మీ పేరన్నా? మధు. ఎలా ఉంది అన్న మీ పేరు? अब्दुल जी, कैसा है? कैसा दिखता है? बहुत ज़बरदस्त है. आप नेक्स्ट ईयर हमारा सीड लगा सकते हैं? आप दूसरा फार्मर को आप बोल सकते हैं? बोलते जी. यही है ना, ये है तेलंगाना में है, निर्मल डिस्ट्रिक्ट में है. ये गांव का नाम क्या है? बेम्बर. तानूर से थोड़ा आगे है, बेम्बर, महाराष्ट्र बॉर्डर पे है. हमारा पूरा फार्मर लोग इतना दूर हमारे लिए वहाँ से पैदल से आया है, उसके लिए हम धन्यवाद आपको बोल रहा है. थैंक यू फॉर एवरीवन. सुरेश जी, आप भी थोड़ा बताइए इसके बारे में.
अब हम तेलंगाना में निर्मल डिस्ट्रिक्ट ओल्ड आदिलाबाद तानूर मंडल बेम्बर विलेज में है। हम मैगजीन एग्रीटेक का जो फ्रंटियर फ्रीडम ये 2 वेराइटीज़ लगाए। पहली बार ये लगाए, फर्स्ट टाइम लगाए, तो भी क्या बोले तो ये पहाड़ के ऊपर है, ज़मीन बहुत हल्का ज़मीन है, फिर भी बहुत अच्छा फसल आया अभी तक। अभी 3 मंथ्स का क्रॉप है, अभी तक 30, 40, 50 तक एक झाड़ को बोल्स है। और इसमें खर्चा बहुत है, कैसा बोले तो अपने को वीड मैनेजमेंट बहुत कम खर्चे में कर सकते हैं। और क्या बोले तो इसको जो वाइट फ्लाई रहता, वाइट फ्लाई भी बहुत कम रहता, और ग्रीन फ्लाई जैसे ट्रिप्स माइट्स वो भी बहुत कम आता है इसको, उसके लिए खर्चा बहुत कम लगता है इसमें। और पिंक बॉल वार्म का अटैक भी बहुत कम रहता है, इसको ज़्यादातर टॉलरेंट रहता है, उसके लिए भी अपन स्पेशल दवा मारने की ज़रूरी नहीं रहती, इसलिए अपन कम खर्चे में अच्छा उत्पादन ले सकते हैं। केवल मैगजीन कंपनी का जो 3 वेराइटीज़ है, जैसे कि फ्रंटियर फ्रीडम और फाइटर, ये 3 वेराइटीज़ है। कोई भी फार्मर लगा सकते, जैसे कि आप देख सकते हैं ये बोल में जैसा फुल वाइट रहता है, एक भी थोड़ा भी डार्क नहीं रहता, कुछ भी नहीं रहता इसको। ये मैगजीन कंपनी का फ्रीडम वेराइटी है, इसमें कुछ भी नहीं रहता। अभी तक भी देखो कौन सा भी बोल आप देख सकते, इसका साइज़ भी बढ़िया रहता। आप निकाल के दिखाए तो भी कुछ भी नहीं रहता, फुल ऑफ वाइट ही रहता। इसमें आप मार्केट को ले गए तो भी अच्छा रेट आपको मिल सकता है। अब्दुल जी आप भी थोड़ा बात करिए, बोलिए बोलिए साइनाथ को